ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నటువంటి పాయింట్‌తో ఇప్పుడు అమెరికా సిద్ధపడుతుంది ఇరాన్ మీద. ఎందుకంటే ఇరాన్ అన్నటువంటిది ఇప్పటికే కొన్ని కొన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రతిభని ప్రదర్శించుతోంది. ఒకటి ఇవాల్టికివాళ ఇరాన్ మీద బాంబులేసిన, అణుబాంబులేసిన ఖొమైనీకేం గాదు, ప్రధాన సైనికాధికారులకేం గాదు, ప్రధాన మత పెద్దలకేం గాదు, వాళ్ళందరినీ దాచడానికి కావాల్సినటువంటి అణు బంకర్‌లున్నాయి దాని దగ్గర. చచ్చిపోయారు సాధారణ ప్రజలు. అదే కాకుండా మతం మీదన అపరిమితమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి సైంటిస్టులతో గత కొన్ని నెలలుగా కాదు, కొన్ని సంవత్సరాలుగానే కంటే కూడా కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం, ప్రయోగం ఫలించి అమెరికాని దాటి ముందుకెళ్తుంది. ఓ పక్కన అమెరికా అన్ని ఆంక్షలు పెట్టినా జాగ్రత్తగా డబ్బులు సంపాదించుకొని ముందుకెళ్ళింది. క్లౌడ్ సీడింగ్‌కి సంబంధించినటువంటి వార్‌ఫేర్ సిస్టమ్‌లో ఇవాళ వరల్డ్‌లోనే టాప్ 5లో ఉందని చెప్పాల. ఫస్ట్ వెదర్ వార్‌ఫేర్ సిస్టమ్ క్లౌడ్ సీడింగ్ అని ఇదే కనిపెట్టింది. ఎదుటి వాళ్ళ వెపన్స్ అంటే అవి ఆహ్, దాన్నేమంటారు, మిస్సైల్స్ అయినా, యుద్ధ విమానాలనైనా సరే ఒక 10-20 సెకన్ల పాటు స్ట్రక్ చేసేస్తాయి. అంటే మాయ చేసేస్తుందనమాట. మనకి ఏదైతే మహాభారత యుద్ధంలో ఉంటది మాయాస్త్రం. రామాయణంలో గూడా ఉంటది. అందరూ ఎక్కడోళ్ళు అక్కడే ఒక నిమిషం పాటు స్తంభించిపోతారు. ఎదురుగుండా ఏమీ కనబడదు. అలాగ నిలబడిపోతారు. మనకి గో ఏది గోగ్రహణం సంబంధించిన దాంట్లో ఆహ్, ఏదైతే భీష్ముడు వీళ్ళందరూ అప్పుడు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ జోలికెళ్ళొద్దు అని చెప్తా, కర్ణుడు వీళ్ళందరికి సంబంధించి అప్పుడు యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో ఆళ్ళ జోలికెళ్ళొద్దు అని చెప్తూ ఒక్క భీష్ముడి జోలికి తప్ప మిగతా అందరి దగ్గర ఉన్నటువంటి ఈ ఉత్తరించండి అంటూ అది అర్జునుడు అప్పుడు వాడినటువంటి సమ్మోహనాస్త్రం అనమాట. అట్లాంటి సమ్మోహనాస్త్రం లాంటిది. ఒక్కసారిగా అన్నిటిని స్తంభింపజేస్తుంది. ఆ 10-20 సెకన్లలో రన్నింగ్‌లో ఉన్నటువంటివి ఒక్కసారి డిస్టర్బ్ అయిపోతాయి. మళ్ళీ వాటికి పుంజుకోవడానికి అదేం మనుషులు కాదు కదా! బ్రెయిన్ సెట్ కావడానికి డ్రాప్ అన్న అయిపోతాయి, లేకపోతే రివర్స్ అయిపోతాయి, లేకపోతే పేలిపోతాయి. ఇట్లాంటి ఒక కొత్త టెక్నాలజీని వీళ్ళు కనుక్కున్నారు అన్నటువంటిది ఇప్పుడు అమెరికాకి తెలిసినే కంగారు ఎక్కువయిందట.